మనకి రీసెంట్గా ట్రంప్ ఏమన్నాడు, రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొనుగోలు చేయడం స్టాప్ చేసింది కదా, సో ఇది ఒక మంచి పరిణామం అని చెప్పేసి అటువైపు ట్రంప్ మాట్లాడాడు కదా. మరి దానికి ధీటుగా ఇక్కడ నరేంద్ర మోడీ గారు రియాక్ట్ అవ్వకుండా రిఫైనింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి రియాక్ట్ అయింది. వాళ్ళు ఏమన్నారు, మేము రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం అనేది స్టాప్ చేయలేదు, సో ఇది కంటిన్యూ చేస్తూనే ఉన్నాం, మేము ఇంకా కంటిన్యూ చేస్తాం, సో దీన్ని ఎవరు కూడా ఆపలేరు, ఈవెన్ మా ఇండియన్ గవర్నమెంట్ కూడా దీనికి సపోర్ట్ చేసిద్దే తప్ప దీన్ని ఆపరు అని చెప్పేసి వాళ్ళు కొన్ని స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అయితే దీని గురించి మన దగ్గర ఉన్న కొంతమంది ఏమన్నారు, అదేంద్రా బాబు అటువైపు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడితే ఇటువైపు నుంచి నరేంద్ర మోడీ గారు ఒక్క మాట మాట్లాడరేంది, ఎందుకు తగ్గుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ మనందరం కూడా ఒక విషయం అర్థం చేసుకోవాలి. అదేంది, మనం ఇప్పుడు ఏదైనా సరే ఒక రోడ్డు మీద దారి నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ ఏదో ఒక పిచ్చోడు మనల్ని ఒక మాట అన్నాడు, సో అలాగే వరుసగా ఒక రోడ్డును బారును పోతా ఉన్న ఒక 10 మందిని అదే మాట అంటూ ఉన్నాడు అనుకోండి, వాడి దగ్గర ఆగి మనం అరే బాబు నేను అది కాదురా నేను ఇదిరా అని చెప్పేసి మనం చెప్పుకుంటే అంతకంటే తెక్కలతనం ఇంకోటి ఉండిద్దా, ఉండదు కదా. సో అదేవిధంగా మరి ఇక్కడ నరేంద్ర మోడీ గారు అంటే ఒక హై లెవెల్. సో మరి ఇటువంటి హై రేంజ్ వ్యక్తి ఒక ఎవరో బయటోడు కొంచెం ఏదో విమర్శలు చేశాడని చెప్పేసి అతనికి సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం ఉందా? సో సంజాయిషి చెప్పుకున్నాడు అంటే అంతకంటే దిక్కుమాలిన చర్య ఇంకోటి ఉండదు. సో కాబట్టి ఎప్పుడు ఏం మాట్లాడాలా, ఎవరి దగ్గర ఏం మాట్లాడాలా, ఎటువంటి సిచ్యువేషన్లో ఏం మాట్లాడాలి, ఇవన్నీ నరేంద్ర మోడీ గారికి తెలిసినంత విధంగా ఎవరికి తెలియదనే చెప్పాలి. సో కాబట్టి నరేంద్ర మోడీ గారు దీని గురించి రియాక్ట్ అవ్వకపోవడమే చాలా మంచిదని చెప్పాలి.